శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో మోడల్ ఛానల్. సెప్టెంబర్ 2026 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం, దీంతో మీ జీవితం మలుపు తిరుగుతోందా? సెప్టెంబర్ 2026 అనేది మేషరాశి వారికి ఒక సాధారణ నెల కాదని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ ఒక్క నెలలోనే మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన గ్రహాలు వరుసగా స్థానాలు మారుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశికి వస్తాడు. 7వ తారీఖున బుధుడు, 17న రవి సింహరాశిలోకి వస్తారు. 18 సాయంత్రం నుండి రాశాధిపతి అంటే కుజుడు రాశి మారుతున్నారు. ఇలా వరుస మార్పులతోటి మీ యొక్క ఉద్యోగం, డబ్బు, ఆస్తి, కుటుంబం, వివాహం, ఆరోగ్యం అన్నింటిపైన ప్రభావం కనిపించవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా సెప్టెంబర్ 18 తర్వాత ఒక ప్రత్యేకమైన నీచభంగ రాజయోగం ఏర్పడబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఏదైనా కాదవచ్చు. ప్రమోషన్ కోసం మీరేమైనా ఎదురు చూస్తూ ఉన్నారా? ఇల్లు లేదా స్థలం కొనాలని మీరు అనుకుంటూ ఉన్నారా? కోర్టు కేసు లేదా ఏదైనా అప్పులకు సంబంధమైన ఒక సమస్య ఉందా? కెరీర్లో బ్రేక్ త్రూ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో తద్వారా ఏంటంటే మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. అదేవిధంగా మొదటి 15 రోజులు వర్సెస్ సెకండ్ హాఫ్ అంటే చివరి 15 రోజులు ఎలా ఉండబోతున్నాయో డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి 2 భాగాలుగా చూద్దాం. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. అదేవిధంగా రిలేషన్షిప్స్లో సంబంధ బాంధవ్యాల్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరీర్లో అంటే వృత్తిలో మీకు ఈగో క్లాషెస్ కానీ ఇలాంటివి ఏదైనా కొంచెం జరిగే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుంది అంటే క్లారిటీ పెరుగుతుందండి. కెరీర్లో మూమెంట్ అనేది కనిపించవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ మీకు పెరగవచ్చు. సో ఆర్థికమైన విషయాలు ఏదో అవకాశాలు పెరిగే స్కోప్ ఉంది సెకండ్ హాఫ్లో. మరి ప్రాపర్టీ సంబంధమైన ఏదైనా విషయాలు ఉంటే అంశాలు ఉంటే ముందు కదిలే అవకాశం ఉందండి. మిస్అండర్స్టాండింగ్స్ కూడా తగ్గుతాయి ఈ యొక్క రిలేషన్షిప్స్లో. సో ఏది ఏమైనా కూడా మొదటి భాగం అంటే 1 నుంచి 16 లోపల మెంటల్ ఫాగ్, అదేవిధంగా ఫోకస్ చేయలేకపోవడం ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. 16 తర్వాత రికవరీ అనేది ప్రారంభమవుతుందని మన గ్రహస్థితుల ద్వారా తెలుస్తోందండి. అందుకే సెప్టెంబర్ మొదటి భాగంలో సహనము, 2వ భాగంలో సరైన కార్యక్రమం, చర్య, యాక్షన్ అనేది ఉండాలండి. ఇదే ఈ యొక్క మేషరాశి వారి విజయ మంత్రం అని చెప్పొచ్చు సెప్టెంబర్ మాసంలో. మరి సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తారు. మేషరాశికి తులారాశి అనేది 7వ స్థానం అవుతుంది. శుక్రుడు తన స్వస్థానంలో ఉండటం వల్ల దీనిని రాశి నుండి లగ్నం నుంచి కానీ 7వ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు సో మాలవ్యం పంచమహాపురుష యోగంగా చెప్పబడుతుందండి. ఇలాంటి గోచరంలో వస్తే పర్వాలేదు, కానీ వ్యక్తిగత జాతకంలో కనుక ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. దీనివల్ల ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్స్, మ్యారేజ్ ప్రపోజల్స్, పబ్లిక్ రిలేషన్స్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వంటి విషయాల్లో మంచి ఫేవరబిలిటీ, అనుకూలత రావచ్చు. సింగిల్గా ఉన్న వారికి ఏదైనా పరిచయాలు పెరగటం కానీ, అంటే వ్యాపారస్తులకి కొత్త క్లయింట్లు కానీ లేదా ఏదైనా భాగస్వామ్యాలు రావచ్చండి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఒక హార్మోనీ ఉంటుంది. కానీ శుక్ర ప్రభావం ఉన్నప్పుడు అనవసరమైన ఆకర్షణలు, రిలేషన్షిప్ సీక్రెట్స్, ఈగో క్లాసెస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని మనకు గోచారం చెప్తూ ఉందండి. ఎందుకంటే శుక్రుడు తులాలోకి వస్తాడు, కుంభం నుంచి అక్కడికి రాహు కొందంలో ఉన్నాడు. సో ప్రత్యేకమైన సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆకర్షణ వల్ల. సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు ఉచ్చస్థితికి చేరుకుంటారు. ఇది విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి, బిజినెస్ పీపుల్కి ఒక మంచి గోచారం అండి. బుధుడు కన్యా రాశిలోకి మేషం నుండి చూస్తే కన్యా 6వ స్థానం అవుతుంది. అక్కడ ఉచ్చ పొందుతుడు కాబట్టి సో 6వ స్థానంలో డైలీ సర్వీస్. సో దీన్ని ఏమంటాం అంటే విపరీత రాజయోగానికి అనుకూలమైన స్థితిగా మనం చెప్పబడుతుందండి. 6వ అధిపతి 6లో బలంగా ఉన్నప్పుడు, 12వ అధిపతి 12లో ఉన్నా, 8వ అధిపతి 8లో ఉన్నా, లేకుంటే 6, 8, 8, 12 ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ ప్లస్ అయినట్టుగా మైనస్ లాగా ఉంటుందండి. దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, కోర్టు మ్యాటర్స్ కానీ, లోన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, క్యాలిక్యులేషన్స్, కమ్యూనికేషన్ వంటి విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అంటే పురోగతి ఉంటుందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో ప్రిపరేషన్ తగ్గించకండి, ఫోకస్ చేయండి, దాని మీదనే కూర్చోండి. గ్రహబలం అనేది అవకాశం ఇస్తుందండి. మీ కృషి అనేది మాత్రమే ఫలితం ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఎవరైతే బెస్ట్గా ఇట్లా చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారండి. సెప్టెంబర్ 10వ తారీఖున జాగ్రత్త ఏంటయ్యారంటే సెప్టెంబర్ 10 ప్రాంతంలో 5వ స్థానంలో అమావాస్య ప్రభావాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ సమయంలో మెంటల్ యాంగ్జైటీ, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, రిలేషన్ సంబంధమైన మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం రావచ్చు. స్టూడెంట్స్కి కేర్లెస్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగే సోర్సెస్ కనపడుతూ ఉన్నాయి. 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషను,
కాబట్టి అందుకే సెప్టెంబర్ 10కి 2 రోజులు ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన అగ్రిమెంట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో లేదంటే డాక్యుమెంట్స్ విషయంలో తొందరపడవద్దు అని మన గోచారం చెప్తూ ఉందండి. ఎందుకనంటే అమావాస్య రోజున ఈ యొక్క రవిచంద్రుల దగ్గరగా ఉండి సో ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు వీక్ ఉంటారు కాబట్టి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవసరం ఉంది. ఏదేమైనా భయపడాల్సిన అవసరం లేదు. డెసిషన్ తీసుకునే ముందు 2 నుంచి 3 సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకున్నాకనే నిర్ణయం తీసుకోండి. సెప్టెంబర్ 17 తర్వాత శత్రుహంత యోగం అంటారు. శత్రుహంత యోగం అంటే రవి కన్యా రాశిలో 6వ స్థానంలో ప్రవేశించడం వల్ల దీన్ని సో బుధ శుక్రుల కలయిక ఉంది అక్కడ, ఈ యొక్క బుధుడు ఉంటాడు అక్కడ, దాన్ని శత్రుహంత యోగంగా పేర్కొనబడుతుందండి. సో కాంపిటీషన్స్లో ఎవరైతే ఉంటారో, పోటీ పరీక్షల్లో ఉంటారో, ఒక కాంపిటీషన్లో ఉన్న వారికి ఇది బలం ఇవ్వచ్చు అని చెప్పవచ్చు అండి. కోర్టు కేసులు కానీ, గవర్నమెంట్ సంబంధమైన విషయాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అపోనెంట్స్ మీ యొక్క ఎదుటి వాళ్ళు శత్రువులు కాంపిటేటివ్స్ విషయంలో కూడా మీకు కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో బాస్తో మీ పైవారితో గొడవ పడకండి. సెప్టెంబరు 10 తర్వాత ముఖ్యంగా 17 తర్వాత బాస్లు మీ యొక్క పైవారు సీనియర్స్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్తో పవర్ స్ట్రగుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు మేషరాశి వారి సహజ స్వభావం ఏంటయ్యారంటే నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు తగ్గాలి అని అనే స్వభావం ఉంటుందండి. దూకుడు, ఆవేశం ఇలాంటిది కుజుడు అధిపతి కాబట్టి. కానీ సెప్టెంబర్లో మీకు ఉపయోగపడే మాట విషయం ఏంటంటే తగ్గడం ఓటమి కాదండి, సరైన సమయం కోసం వేచి ఉండడమే తెలివి. కాబట్టి సో వెయిట్ ఫర్ టైం. మరి సెప్టెంబర్ 18 తర్వాత నీచ భంగ రాజయోగం అనేది ఏర్పడుతుంది. సో మీ యొక్క రాశాధిపతి మేషరాశికి అధిపతి కుజుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు, ప్రవేశిస్తారు. కర్కాటకంలో కుజుడికి బలహీన స్థానం అంటారు, దాన్ని నీచ రాశి అంటారు, డెబిటెడ్ అంటే ఇంగ్లీష్లో. చాలా మందికి ఒక సందేహం రావచ్చు అండి, కుజుడు నీచంలోకి వెళ్తే చెడు కదా, ఇక్కడే మనం అనుకుంటూ ఉంటారు కదా, మరి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఇదే కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితిలో బలంగా ఉన్నారు కాబట్టి అందువల్ల కుజుడికి నీచత్వం అనేది క్యాన్సిల్ అయ్యి నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది. ఒక బలమైన గ్రహము మేషరాశి నుండి 4వ స్థానంలో కేంద్రంలో గురుడు బలంగా ఉన్నాడు. ఆ ఇంట్లో బలహీన వాడు వచ్చినా కూడా ఇతని ఎఫెక్ట్ వల్ల అతను కూడా బలవంతులైనట్టుగా ఉంటుందండి. మరింత ముఖ్యంగా కుజుడు కర్కాటకంలో సుమారు 2 ఏళ్లకు ఒకసారి వచ్చినా సరే ఉచ్చ గురువుతో కలిసి ఇలాంటి కలయిక అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి, ఎందుకంటే గురుగ్రహం ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు, తిరిగి మళ్ళీ కర్కాటకంలో 12 ఇయర్స్ పడుతుంది. వీరిద్దరి కాంబినేషన్ 12 ఇయర్స్ వస్తుంది కాబట్టి అందుకు చెప్పడం. ఏది ఏమైనా ఈ యొక్క నీచభంగం అనేది మీ వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకునే సమయం అండి. మీకు ఏదైనా అడ్డంకిగా ఉన్న విషయం కూడా మీకు అవకాశంగా మారే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి. ఆగిపోయిన పని ఏదైనా ఉంటే మళ్ళీ పునఃప్రారంభం అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ అనేది తిరిగి రావచ్చు. కాబట్టి స్టార్ట్ చేయండి. మరి కెరీర్ విషయంలో చూస్తే సెప్టెంబర్ 18 తర్వాత మంచి మూమెంట్ అనేది ఏర్పడుతుందండి. ఈ యొక్క కుజుడి దృష్టి అనేది 10వ స్థానం మీద పడుతూ ఉంటుంది. ఆ దృష్టి 10వ స్థానం అంటే మకరం మీద పడినప్పుడు, మకరం అనేది కుజుడికి బలమైన స్థానం కాబట్టి మీ యొక్క లీడర్షిప్ అవకాశాలు అంటే ఆపర్చునిటీస్ కానీ, రికగ్నిషన్ కానీ, ప్రమోషన్ అటెంప్ట్స్ కానీ, మీరు కోరుకున్నట్టు ట్రాన్స్ఫర్ బదిలీ కానీ, డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వటం కానీ, లాంగ్ పెండింగ్ అఫీషియల్ మ్యాటర్స్ ఇలాంటి విషయాల్లో ప్రోగ్రెస్కు అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి బాస్తో ఆర్గ్యుమెంట్ వద్దు. కుజుడు దూకుడు ఆవేశానికి కారకుడు. రిటర్న్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంచండి. మీరు చేసే పని కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంచుకోండి. పెండింగ్ ఫైల్స్ను కంప్లీట్ చేయండి. కొన్నిసార్లు మీ యొక్క జూనియర్స్ కింది వాళ్ళు ఇచ్చే ఉపయోగపడే సలహాలను కూడా ఇగ్నోర్ చేయకుండా వాటిని తీసుకోండి, వరిలోకి తీసుకోండి. ఎందుకంటే ఈ నెలలో కొలీగ్స్ జూనియర్స్ సపోర్ట్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మా గ్రహ గోచారం చూపిస్తూ ఉందండి. తదనంతరం ఈ యొక్క మనీ ప్రాపర్టీ సంబంధమైన విషయాలు చూస్తే సెప్టెంబర్ 8 నుంచి 30 ఈ కాలాన్ని ముఖ్యమైన సమయంగా పేర్కొనబడుతుందండి. ఏదైనా ఇరుక్కున్న మనీ, బ్లాక్లు మనీ రావటము, ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్ జరగటము, బోనస్ కానీ లేదా ఇన్కమ్ ఇంప్రూవ్ అయ్యే అంశాలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రాపర్టీ సంబంధమైన విషయంలో చూస్తే కుజుడు రాశాధిపతి మీ యొక్క లగ్నాధిపతి మేషానికి అయిన 4వ స్థానంలో గురు కుజ ప్రభావం కారణం. కుజుడు ధరణీపుత్రుడు, గురుడికి బలమైన స్థానం. ల్యాండ్ పర్చేజ్ చేయడము, కొనడము, అమ్మటము, ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇల్లు కొనటము, లేదంటే కన్స్ట్రక్షన్ చేయడము, లేదా రెనోవేషన్ చేసుకోవడం, లేదంటే కొత్త వెహికల్ కొనుక్కోవడం, లేదంటే అగ్రికల్చరల్ ల్యాండ్ వ్యవసాయ భూమి కొనుక్కోవడం, ఇలాంటి వాటి విషయాలకు అనుకూలత అయితే కనపడుతూ ఉందండి. నిజభంగ రాజయోగం ఉన్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ జరిగినాక మంచి పాజిటివ్ జరుగుతుందండి, అది గమనించాలి. రైతులు కానీ అగ్రికల్చరల్ బిజినెస్లో ఉన్న వారికి కూడా కొత్త టెక్నాలజీ వాడుకోవడము, ఇరిగేషన్ లేదా కమర్షియల్ క్రాప్స్ విషయంలో కూడా కొంచెం ప్రోగ్రెస్ అనేది ఉంటుందండి. మరి ప్రేమ వివాహ విషయంలో చూస్తే సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్య కొంత సస్పిషియన్, అనుమానం ధోరణి, ఓవర్ థింకింగ్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా కాస్త ఉండొచ్చు అండి. కానీ సెప్టెంబర్ 16 నుండి 30 మధ్యన
మీ యొక్క పరిస్థితి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కాంటాక్ట్లో లేని వారు కూడా మళ్ళీ గతంలో ప్రేమలో ఉండి కొంతకాలం దూరంగా ఉండిపోయిన వారు కూడా తిరిగి మళ్ళీ మాట్లాడుకునే పరిస్థితి కూడా రావచ్చు. అదండి, కొత్త రిలేషన్షిప్స్ కానీ ప్రపోజల్ కానీ మీకు సెప్టెంబర్ 20 తర్వాత కనబడుతూ ఉందండి. సోర్స్ మనకు అట్లా చూపిస్తూ ఉంది. ఏంటంటే ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే మొత్తం మీద వివాహమైన దంపతులకి ఈ మాసం అంతా సపోర్టివ్గా ఉన్నా, ఎందుకంటే శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు, సపోర్టివ్గా ఉన్నా సరే ఈ యొక్క యుగో ప్లస్ సీక్రసీ ప్లస్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. మూడో వ్యక్తి మీ మధ్యలో ఇంటర్ఫీర్ కాకుండా చూసుకోండి. ఈ యొక్క సంబంధాల్లో రిలేషన్షిప్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యమండి. తదుపరి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అని అంటే సెప్టెంబర్ మొదటి 10 రోజుల్లో కూడా మీకు బలమైన శత్రువు ఎవరో తెలుసా? మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు అంతా వచ్చు అనుకుంటే కనుక కేర్లెస్ తోటి వచ్చే మిస్టేక్స్ కనబడుతూ ఉంటాయి. కానీ సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కానీ 17 తర్వాత రవి ప్రభావంతో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జాబ్ ఇంటర్వ్యూస్ విషయంలో మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అవకాశాలు చెప్తున్నామంటే ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకం కాదు, గోచారం. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకున్నాక పరిశీలించుకోండి. ఒక రీసెర్చ్ లేదా పిహెచ్డి ఇలా చేసే స్టూడెంట్స్కి సెప్టెంబర్ 18 తర్వాత పెండింగ్ అప్రూవల్స్ ఏమైనా ఉంటే కదిలే అవకాశం కూడా క్లియర్గా కనబడుతూ ఉందండి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సెప్టెంబర్ 18 తర్వాత వెహికల్ డ్రైవింగ్లో కానీ జాగ్రత్త వహించాలి. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తాకడం, ఫిజికల్ ఇంజరీస్ వంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఏదో అయిపోతుందని కాదండి, స్మాల్ పాసిబిలిటీస్ మాత్రమే. అందుకనే ప్రికాషన్స్ ఏంటంటే అతివేగం పనికిరాదు, స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి, లేట్ నైట్ డ్రైవింగ్ తగ్గించండి, డ్రైవింగ్లో మొబైల్ వాడకండి, వెహికల్ కండిషన్స్ మీరు ఏదైనా హెవీ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కండిషన్ చెక్ చేసుకోండి ముందే, ఆగిపోతే ఇబ్బంది. తొందరపాటు వద్దు. ఏదేమైనా గుర్తుపెట్టుకోవాలండి, జీవితంలో వేగం పెరగవచ్చు, వాహనం వేగం మాత్రం పెంచకండి. ఏదేమైనా మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏవైనా సాధించగలుగుతాం, ఏదైనా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతామండి. రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. కుజుడు ఈ యొక్క జలరాశిలో కర్కాటకంలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీస పారాయణ చేయడం, ఇలాంటివి బాగుంటాయి. అదేవిధంగా గురుడు కూడా జలరాశిలో ఉన్నాడు కాబట్టి సోమవారం పూట శివుడికి అభిషేకం చేసుకోవడం కూడా శివారాధన. శివలింగానికి వీలైతే కనుక పంచామృతాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా మీరు చేసిన తర్వాత ఒక 21 బిలో పత్రాలు సమర్పిస్తే కూడా వీడి యొక్క మనసులో డిజైర్ నెరవేరుతుంది, స్వామివారు సంతోషిస్తారండి. అదేవిధంగా గోసేవ, గోవులకి, గోశాలలో ఆవులకి ఏదైనా సీజనల్గా లభించేటువంటి ఫ్రూట్స్ కూడా ఏదైనా అందించవచ్చు. లేదంటే గడ్డి కానీ, స్పినాచ్, పాలకూర కానీ, ఆకుకూరలు కానీ, గ్రీన్ కలర్ బుధుడు, ఇలాంటివి కూడా పెడుతూ ఉంటే కనుక దోషాలు తొలగిపోతాయి. గోమాతకు పెడుతూ ఉంటే మంచిది కదా. ఏది ఏమైనా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం ఏం లెసన్ చెప్తుందంటే, మొదటిది యుగో తగ్గించండి, రెండవది ఏదైనా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి, మూడవది స్పీడ్ కంటే కూడా స్ట్రాటజీ ముఖ్యమండి. ఏది ఏమైనా సెప్టెంబర్ మొదటి భాగంలో కొన్ని పరీక్షలు ఎదురైనా సరే సెప్టెంబర్ 18 తర్వాత నీచభంగ రాజయోగంలో మీలో కొత్త కాన్ఫిడెన్స్ను యాక్టివ్ను చేసే ఒక సమయంగా పరిగణింపబడుతుందండి. అందుకే గుర్తుపెట్టుకోవాలండి, మేషరాశి వారిని సమస్యలు ఆపలేవు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం మాత్రమే వారి జీవితాన్ని మార్చగలదు. టేక్ ద రైట్ డెసిషన్ ద రైట్ టైం అండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మీ యొక్క జన్మజాతక చక్రంలోని దశా భుక్తులు, లగ్నము మరియు వ్యక్తిగత గ్రహస్థితిని బట్టి కూడా ఫలితాల తీవ్రత అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇవి మేషరాశి మరియు మేషలగ్నం వారికి చెప్పినటువంటి ఒక సాధారణ గోచర సూచనగా మాత్రమే తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ కుటుంబంలో మేషరాశి వారు కనుక ఉంటే వారికి షేర్ చేయగలరు. ఇలాంటి స్పష్టమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తూ ఆల్ బటన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.